అరెస్ట్ చేయబోతున్నారు అని 2 రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇదే క్షమాపణలు చెప్పి న్యాయస్థానంలో కూడా అడిగి ఉండవచ్చు. న్యాయస్థానాలు ఎంతో కొంత రక్షణ ఇచ్చి ఉండేవేమో తెలియదు, కానీ దానికి ముందు క్షమాపణ చెప్పాలి కదా న్యాయస్థానాలు, అది కూడా అడుగుతాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్ మంత్రిని మధ్య సోఫియా ఖురేషి మీద మాట్లాడితే క్షమాపణలు చెప్పమన్నాయి. ఆయన సరిగ్గా చెప్పకపోతే దానికోసం ఒక సిట్ కూడా వేసాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ వివరంగా మాట్లాడతాను. పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అది వేరు. అసభ్యమైన, అనుచితమైన, ముఖ్యంగా అవాంఛనీయమైనటువంటి అంశాల మీద ఉద్రిక్తతలు పెంచడం వేరు. వీటన్నిటితో కూడా మహిళా సాధికారికత, మహిళల అభ్యున్నతి అనే అంశాలు పక్కకు పోయి అది రాజకీయ పార్టీల మధ్య, మీడియాల మధ్య యుద్ధాలకు ఒక అంశంగా, షీల్డ్గా, కవచంగా మారడం మటుకు ఏమాత్రం అనుమతించరాని విషయం. జర్నలిస్టులను జగన్ హయాంలో కూడా ఉదాహరణగా మిత్రుడు కొల్లి అంకబాబును కానీ ఇంకా అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు లేదు, TV5 ఛానల్కి సంబంధించిన చాలామంది మీద కేసులు పెట్టారు. వాళ్ళు అలా మాట్లాడారు, మేము ఇలా మాట్లాడామని చెప్పొచ్చు.